ఓం శాంతి. ఈరోజు మురళి 8/4/2026. మధురమైన పిల్లలారా, మీరు దేహాభిమానం యొక్క ద్వారాన్ని మూసేస్తే మాయ తుఫాన్లు రావడం ఆగిపోతాయి. దేహాభిమానం వల్లనే కదా వికారాలన్నీ వస్తాయి. వికారాల ద్వారానే మాయ తుఫాన్లు వస్తాయి. ప్రశ్న: ఏ పిల్లలకైతే విశాల బుద్ధి ఉంటుందో వారి గుర్తులు వినిపించండి. ఏ పిల్లలకైతే విశాల బుద్ధి ఉంటుందో వారి గుర్తులు వినిపించండి. జవాబు: 1. వారికి రోజంతా సేవ యొక్క ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. 2. వారు సేవ లేకుండా ఉండలేరు. 3. మొత్తం విశ్వమంతటిని ఆక్రమించి అందరినీ పతితుల నుండి పావనులుగా ఎలా చేయాలి అని వారి బుద్ధిలో ఉంటుంది. వారు విశ్వాన్ని దుఃఖధామం నుండి సుఖధామంగా చేసే సేవను చేస్తూ ఉంటారు. వా బాబా, చూడండి టైంకి కరెక్ట్గా ఎంత మంచి మురళి. 4. వారు చాలామందిని తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. మొత్తం అంతా సేవ గురించి, సేవ 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 అనే సబ్జెక్ట్ పైన బాబా ఇవాళ విశేషంగా మధుబనంలో యాన్యువల్ మీటింగ్ అనేది జరుగుతూ ఉంది. యాన్యువల్ మీటింగ్లో మొత్తం అన్ని వైపుల ఇండియాలోని మొత్తం అన్నయ్యలు అక్కయ్యలు అందరూ మెయిన్ సేవాదారి అక్కయ్యలు అన్నయ్యలు అందరూ పాల్గొంటారు. సో కాబట్టి బాబా వండర్ఫుల్ బాబాకి అన్నీ తెలుస్తుంది కదా. అందుకే ప్రతి ఆ సమయానికి కరెక్ట్గా ఆ రోజు మురళి నడుస్తుంది. అందుకే బాబా అంటున్నారు, దేహాభిమానం మూసేస్తే తుఫాన్లు సమాప్తమవుతాయి. ఏ పిల్లలకి విశాల బుద్ధి ఉంటుందో వారి గుర్తులేమి అంటే విశాల బుద్ధి, దురాందేశ బుద్ధి, మళ్ళీ విశాల బుద్ధి సేవ చేసేందుకు ఆలోచనలు వస్తూ ఉండడంలో మళ్ళీ నేను నాది అనేది రాకూడదు. అప్పుడు మళ్ళీ మాయ వచ్చేస్తుంది సేవలో కూడా. అందుకే బాబా ఎన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నారు. రోజంతా సేవ యొక్క ఆలోచనలే వస్తాయి. సేవ లేకుండా ఉండలేరు. అందరినీ పతితుల నుంచి పావనంగా ఎలా చేయాలనేది బుద్ధిలో ఆలోచిస్తూ ఉంటారు. దుఃఖధామాన్ని సుఖధామంగా తయారు చేస్తారు. చాలామందిని తన సమానంగా తయారు చేస్తారు. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఆత్మిక తండ్రి కూర్చొని మధురమైన పిల్లలకు అర్థం చేస్తున్నారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీ దుఃఖాలన్నీ సదాకాలానికి సమాప్తమైపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అందరినీ సోదర దృష్టితో చూడండి. అప్పుడు దేహం యొక్క దృష్టి వృత్తి సమాప్తమైపోతుంది. బాబా కూడా అశరీరిగా ఉన్నారు. ఆత్మలైన మీరు కూడా అశరీరి అయినారు. తండ్రి ఆత్మలనే చూస్తారు. అందరూ అకాల సింహాసనం పైన విరాజమానమై ఉన్న ఆత్మలు. మీరు కూడా అందరినీ ఆత్మలుగా సోదర దృష్టితో చూడండి. ఇంపార్టెంట్ ఇది. దీనికి చాలా కాలం యొక్క అభ్యాసం అవసరం. ఇందులో చాలా శ్రమ ఉంది. దేహం యొక్క భ్రాంతిలోకి రావడంతోనే మాయ తుఫాన్లు వస్తాయి. ఈ దేహాభిమానం యొక్క ద్వారాన్ని మూసేస్తే మాయ తుఫాన్లు ఆగిపోతాయి. దేహాభిమానులుగా అయితే బాబా అంటారు మాయ తుఫాన్లు వస్తాయి. ఆత్మాభిమానులుగా అయ్యే ఈ శిక్షణ మొత్తం కల్పంలో ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే తండ్రి మాత్రమే వచ్చి పిల్లలకి ఇస్తారు. లేకుంటే ప్రపంచంలో వాళ్ళకి ఆత్మ అని తెలిసిన ఆత్మనే పరమాత్మ అంటారు. తద్వారా కూడా నష్టమే కదా, లాభం ఏం లేదు. ఆత్మనే పరమాత్మ అంటే సో ఇంకా పరమాత్మని జ్ఞాపకం చేసుకోవాలనే విషయం నుంచి కూడా దూరం అయిపోతారు కదా. అందుకే సంగమ యుగంలో మాత్రమే బాబా మాత్రమే వచ్చి మనకు చెప్తున్నారు. మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు ఇప్పుడు మీరు నరకం యొక్క తీరాన్ని వదిలి ముందుకెళ్తున్నారని మీకు తెలుసు. మధ్యలో ఉన్న ఈ పురుషోత్తమ సంగమ యుగం పూర్తిగా వేరు. మీ నావ ఇప్పుడు సముద్రం మధ్యలో ఉంది. మీరు సత్యుగం వారు కాదు, కలియుగం వారు కాదు. మీరు పురుషోత్తమ సంగమయుగి సర్వోత్తమ బ్రాహ్మణులు. పురుషోత్తమ సంగమయుగి సర్వోత్తమ బ్రాహ్మణులు. సంగమయుగం ఉండేదే బ్రాహ్మణుల కోసం. బ్రాహ్మణులు పిలక వంటి వారు. ఇది బ్రాహ్మణుల యొక్క చాలా చిన్న యుగం. ఇది ఒకే ఒక్క జన్మ కళా యుగం. 84వ జన్మ, ఒకే ఒక్క జన్మ. ఇది మీ సంతోషం యొక్క యుగం.
చూడు బాబా సంగమ యుగాన్ని ఎట్లా వర్ణన చేస్తున్నారు. సంతోషం యొక్క యుగం. ఏ విషయంలో సంతోషం ఉంది? భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు. ఇటువంటి విద్యార్థులకు ఎంత సంతోషం ఉంటుంది. మామూలుగా ప్రపంచంలో కూడా ఏ టీచరు ఏ ప్రిన్సిపాల్ అయితే చాలా వెల్ నోన్గా ఉంటారో వాళ్ళే మన ఇంటికి వచ్చి చదివిస్తే ఎంత నష, మా కొడుకు ఫలానా వాళ్ళు వచ్చి చదివిస్తూ ఉన్నారు అని చెప్పుకుంటారు. సో మరి బాబా స్వయం భగవంతుడు ప్రతిరోజు వచ్చి నాకు చదివిస్తున్నారు కదా, ఆ నష ఉండాలి. అదే బాబా అంటున్నారు, సంతోషం ఉంది. ఎవరు చదివిస్తున్నారు? ఇటువంటి విద్యార్థులకు ఎంత సంతోషం ఉంటుంది. మీకు ఇప్పుడు మొత్తం చక్రమంతటి జ్ఞానము బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనమే బ్రాహ్మణులం, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాం. ముందుగా మన ఇంటినైనా స్వీట్ హోమ్కి వెళ్తాం, ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి వస్తాం. బ్రాహ్మణులైన మనమే స్వదర్శన చక్రధారులం, మనమే ఈ పల్టీల ఆట ఆడతాం. ఈ విరాట రూపం గురించి కూడా బ్రాహ్మణులైన మీకే తెలుసు. విరాట రూపం అంటే ఈ సృష్టి యొక్క నాటకరంగం యొక్క విరాట రూపం. బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే ఇవన్నీ విషయాలు తెలుసు. బుద్ధిలో రోజంతా ఈ విషయాలు స్మరణ జరుగుతూ ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ వినేది వినిపించేది అవసరం. ఫస్ట్ వినాలి, ఆ తర్వాత వినిపించాలి అనే లగన్ వస్తుంది. వినిపించుతూ వింటూ అప్పుడు మళ్ళీ లగన్ వస్తుంది. నేను లోతుగా ఆలోచన చేయాలి, ఏకాంతంలో కూర్చొని బాబాను స్మృతి చేయాలి. అప్పుడే నేను తన సమానంగా ఇతరులను తయారు చేసే సేవ చేయాలి అనేటువంటి లగన్ వస్తుంది. దాని తర్వాత విచారసాగర మంథనం జరుగుతుంది, మనన చింతన జరుగుతుంది. దాని తర్వాత మగ్నావస్థ అనేది వస్తుంది. అప్పుడు చేతులతో కర్మ చేస్తూ బుద్ధితో బాబాని జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ పోతుంది. అందుకే బాబా అంటున్నారు ఇక్కడ, ఈ విషయాలను మొత్తం దినమంతా స్మరణ చేయాలి. సిమిరి సిమిరి సుఖపావు, స్మరించి స్మరించి సుఖాన్ని పొందండి. ఆవు కూడా గబగబా గడ్డిని తినేసి తీరిక సమయంలో నెమరేస్తూ ఉంటుంది. నెమరేసినప్పుడే దానికి ఆ గడ్డి యొక్క రుచి తెలుస్తుంది. సో మధురమైన పిల్లలు, ఈ పరివారం మీది చాలా ప్రియమైన పరివారం కావున మీలోని ప్రతి ఒక్కరూ చాలా చాలా ప్రియంగా ఉండాలి. తండ్రి కూడా మధురమైన వారు కావున పిల్లలని కూడా చాలా మధురంగా తయారు చేస్తారు. ఎప్పుడూ ఎవరిపైన కోపం చేసుకోకూడదు. మనసా వాచా కర్మణ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. బాబా ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత మధురంగా అవుతారు. కర్మేంద్రియాలు శీతలం అవుతాయి. స్వరాజ్యాధికారిగా అవుతాను, అప్పుడే విశ్వరాజ్యాధికారిగా కాగలను. అందుకే బాబా అంటున్నారు, దుఃఖం ఇవ్వరు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా మధురంగా అవుతూ పోతారు. కేవలం ఈ స్మృతి ద్వారానే నావ తీరానికి చేరుకుంటుంది. ఇది స్మృతి యాత్ర. స్మృతి చేస్తూ చేస్తూ వయాశాంతిధామం సుఖధామానికి వస్తాం. పిల్లలను సదా సుఖవంతులుగా చేయడానికే బాబా వచ్చారు. భూతాలను పారద్రోలేటువంటి ఉపాయాన్ని బాబానే వచ్చి చెప్తారు. పిల్లలారా, నన్ను స్మృతి చేసినట్లయితే ఈ భూతాలు తొలగిపోతూ ఉంటాయి. ఏ భూతాన్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళకండి. ఎక్కడికి తీసుకెళ్తే వస్తాయా అవేమన్నా? మనం పోయే ప్రపంచం అత్యంత సుందరమైనటువంటి పవిత్ర ప్రపంచం. అక్కడికి భూతాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేహమే రాదు. ఎవరిలోనైనా భూతం ఉంటే ఇక్కడే నా వద్ద వదిలి వెళ్ళండి అని బాబా అంటున్నారు. బాబా మీరు వచ్చి మాలో ఉన్న భూతాలను తొలగించి పతితుల నుండి పావన్లుగా చెయ్యండి అని మీరు అంటారు. అందుకే శివునికి భూతనాథుడు అని కూడా పేరుంది. కావున నీలకంఠేశ్వరుడు ఉంది, భూతనాథుడు ఉంది. భూతనాథుడు అంటే భూతాలను తొలగిస్తారు, నీలకంఠేశ్వరుడు అంటే విషాన్ని కంఠమునందు ధరిస్తారు. కావున తండ్రి ఎటువంటి పుష్పాలుగా తయారు చేస్తున్నారు? బాబా మరియు దాదా ఇరువురు కలిసి పిల్లలైన మీ అలంకరణం చేస్తారు. తల్లిదండ్రులే పిల్లల అలంకరణ చేస్తారు కదా. వారు హద్దు యొక్క తండ్రి, వీరు బేహద్దు తండ్రి. పిల్లలు చాలా ప్రేమగా నడుచుకోవాలి మరియు నడిపించాలి. అన్ని వికారాలను దానం ఇవ్వాలి. దానం ఇచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. ఇందులో సాకులు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. ప్రేమతో మీరు ఎవరినైనా వశం చేసుకోవచ్చు. ఏమంటున్నారు బాబా?
ప్రేమతో, అవినాశి నిస్వార్థమైన ప్రేమతో ఎవరినైనా వశం చేసుకోవచ్చు. ప్రేమగా అర్థం చేయించండి. ప్రేమ చాలా మధురమైన భావం. సింహాలను, ఏనుగులను, జంతువులను కూడా మనుషులు ప్రేమతో వశం చేసుకుంటారు. ఇంకా వారైతే అసురీ మనుష్యులు, మీరైతే ఇప్పుడు దేవతలుగా అవుతున్నారు. కావున దైవీ గుణాలను ధారణ చేసి చాలా చాలా మధురంగా అవ్వాలి. ఒకరినొకరు సోదర దృష్టితో, సోదరీ సోదరుల దృష్టితో చూడండి. ఆత్మకి ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వలేదు. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, నేను మీకు స్వర్గం యొక్క రాజ్యభాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు మీకేమి కావాలంటే అది నా నుండి మీరు తీసుకోండి. ఎంత కావాలంటే అంత. నేనైతే మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా, డబల్ కిరీటదారులుగా చేయడానికి వచ్చాను. కానీ కృషి అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఎంత పరిశ్రమ చేస్తామో అంత బెనిఫిట్ కదా. నేను ఎవరిపైన క్రోధాన్ని చూడండి బాబా, నేను ఎవరిపైన క్రోధాన్ని చేసుకోలేదు కదా అని పరిశీలించుకోండి. నేను ఎవరిపైన కిరీటాన్ని పెట్టను. మీ కృషితో మీరు పొందాల్సిందే. నేను సుఖాన్ని ఇవ్వను, దుఃఖాన్ని ఇవ్వను. సుఖము యొక్క దారిని చెప్తాను. దానిపైన నడిస్తే మీకు సుఖం దొరుకుతుంది, నడవకపోతే దుఃఖం లభిస్తుంది. మీరు మీ పురుషార్థం ద్వారానే మీకు మీ రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. ఈ విధంగా మీరు స్వయాన్ని విశ్వానికి యజమానులుగా, డబల్ కిరీటదారులుగా చేసుకోవచ్చు అని బాబా చెప్తున్నారు. బాబా పురుషార్థం కోసం అనేక ఉపాయాలను తెలియచేస్తారు. చదువు పట్ల పూర్తి శ్రద్ధ పెట్టండి. శ్రద్ధ అవసరం. ప్రతి విషయంలోనూ శ్రద్ధావాన్ లభతే జ్ఞానః. జ్ఞానం ఎవరికి లభిస్తుంది అంటే శ్రద్ధ ఉన్న వాళ్ళకే. చదువు పట్ల పూర్తి శ్రద్ధ పెట్టండి. ఎప్పుడు కూడా చదువుని వదలకండి. ఏ కారణం చేతనైనా అలిగి చదివిని వదిలితే చాలా చాలా నష్టం కలుగుతుంది. టీచర్ కొట్టినాడు అని స్కూలుకి పోకపోతే ఎవరికి నష్టం? విద్యార్థికే కదా. లేదా పక్కన ఫ్రెండ్స్ చాలా కొట్లాడతారు అని, లేదా ర్యాగింగ్ అని స్కూలుకి పోకపోతే ఎవరికి నష్టం? స్వయంకే నష్టం కదా. అలాగే ఇక్కడ కూడా బాబా దగ్గర చదువుని మనం చదవకపోతే, వదిలేస్తే మనకే నష్టం. లాభ నష్టాలను చూసుకుంటూ ఉండాలి. బాబా 2-3 రోజుల కిందట కూడా చెప్పినారు కదా, చార్ట్ రాయండి పిల్లలారా. చార్ట్ రాస్తే ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, పాపం ఎంతుంది, పుణ్యం ఎంతుంది అనేది మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు అని బాబా అంటున్నారు. లాభ నష్టాలను చూసుకుంటూ ఉండండి. మీరు ఈశ్వరీయ యూనివర్సిటీ యొక్క విద్యార్థులు. ఈశ్వరుడైన తండ్రి నుండి చదువుకుంటున్నారు. చదువుకొని పూజ్య దేవతలుగా అవుతారు. బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఏమి? ఎట్లా లా కోర్స్ చదివే వాళ్ళ ఎయిమ్ ఆబ్జెక్ట్ లాయర్స్గా లేదా జడ్జిలుగా కావడం కదా. అలాగే బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో మనం చదివినామంటే మానవుల నుంచి దేవమానవులుగా, సాధారణ మానవుల నుంచి దేవతలుగా అయ్యే చదువుని ఇక్కడ చదివిస్తారు బాబా. అదే బాబా అంటున్నారు, దేవతలుగా అవుతున్నారు, పూజ్య దేవతలుగా. మరి బాబా అంటున్నారు, ఎంత మన నడవడికలు రాయల్గా, హుందాగా, శ్రేష్టంగా ఉండాలి కదా. స్టూడెంట్స్లో కూడా మీరు రెగ్యులర్ స్టూడెంట్స్గా అవ్వాలి. చూడండి, రెగ్యులర్గా మనం వారానికి ఒకసారి సెంటర్కి పోతే పెద్ద కష్టం. పోనీలో ఇంట్లోనే చదువుకుంటాము అంటే మొబైల్ పెట్టుకొని క్లాస్ పెట్టుకొని పని పాటు చేసుకుంటూ ఉంటాం. అది చదువుకున్నట్ల చదువుకోవడం అంటే నియమబద్ధంగా భలే సెంటర్కి వెళ్ళలేదు, విధివశాత్తు బంధనం ఉంది లేదా దూరం ఉంది, ఎక్కడో ఉన్నాము, పోలేదంటే పర్వాలేదు. ఇంట్లో అదే టైంలో కూర్చొని ఉదయం అమృతవేళ అయిపోతానే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేసి ప్రశాంతంగా మన పాటికి మనము 1 గంట సేపు ఒక నియమం పెట్టుకొని చదువుకోవాలా. మురళి చదివేటప్పుడు మళ్ళీ వేరే పనులు చేయకూడదు. ఆ తర్వాత మీరు పనిపాటు చేసుకుంటూ వినండి, ఇంకొకసారి రివైజ్ అవుతుంది. అంతేకాని విధివక్తంగా మురళి వినాలి అంటే, రెగ్యులర్గా పంక్చువల్గా వినాలి అంటే మొదట సెంటర్కి వెళ్ళాలి. సెంటర్ వాతావరణం ఇంట్లో ఉండదు. సెంటర్కి వెళ్ళినప్పుడు ఫోన్లు రావు, వచ్చినా మాట్లాడితే మీకే నష్టము, డిస్టర్బ్ అందరికీ అవుతుందని మాట్లాడరు. ఆ విధంగా ఇంట్లో ఉంటే ఎవరో ఒకరు వస్తారు, మాట్లాడతారు, పని పట్టుకుపోతాము, అన్నీ అనేక రకాలుగా వస్తాయి కదా డిస్టర్బెన్సెస్. అదే బాబా అంటున్నారు,
చాలా చాలా రెగ్యులర్ స్టూడెంట్స్గా అవ్వాలి. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్ లైఫ్. జీవితంలో కూడా విద్యార్థి జీవితం శ్రేష్ఠ జీవితం. ఎంతగా చదువుకుంటారో, చదివిస్తారో, మేనర్స్ని సరిదిద్దుకుంటారో అంతగా ది బెస్ట్గా అవుతారు. చదివిస్తూ ఉంటే ఏం లాభం లేదు, మేనర్స్ మారితేనే లాభం. అది బాబా అంటున్నారు. మేనర్స్ని సరిదిద్దుకుంటారో అంతగానే ది బెస్ట్గా అవుతారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీది రిటర్న్ జర్నీ, ఇంటికెళ్ళే సమయం ఆసన్నమైంది. ఎలాగైతే సత్యుగం నుండి త్రేత నుండి ద్వాపర కలియుగాల వరకు కిందికి దిగుతూ వచ్చారో అలా ఇప్పుడు మీరు ఇనుప యుగం నుండి బంగారు యుగం వరకు వెళ్ళాలి. అంత హయ్యెస్ట్గా కావాలి. వెండి యుగం వరకు చేరుకున్నప్పుడు ఇక ఈ కర్మేంద్రియాల చంచలత్వం సమాప్తమైపోతుంది. అందుకే ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ఆత్మలైన మీ నుండి రజో తమోల చిలుము వదులుతూ పోతుంది. మరియు చిలుము ఎంతగా వదులుతుందో అంతగా అయస్కాంతమైన తండ్రి వైపుకి మీరు ఆకర్షితమవుతూ పోతారు. ఆకర్షణ కలగడం లేదంటే తప్పకుండా చిలుము పట్టి ఉన్నట్లే. చిలుము పూర్తిగా వదిలి స్వచ్ఛమైన బంగారుగా అవ్వాలి. అదే అంతిమ కర్మాతీత స్థితి. అంత ఈజీగా రాదు కదా. చాలా 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 పాయింట్ 1% చేస్తా వస్తుంది. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి. కమల పుష్ప సమానంగా తయారవ్వాలి. మధురమైన పిల్లలు, మీ ఇల్లు వాకిళ్లను సంభాళించండి, బాబా వద్దనరు. శరీర నిర్వహణార్థం కార్యవ్యవహారాలను చెయ్యండి. దానితో పాటు ఈ చదువుని కూడా చదువుకుంటూ ఉండండి. చేతులు పని వైపు, మనస్సు ప్రియుని వైపు ఉండాలని గాయనముంది. కార్యవ్యవహారాలు చేసుకుంటూ ప్రియుడైన తండ్రిని గుర్తు చేసుకోవాలి. మీరు అర్ధకల్పానికి ప్రేయస్యులు. నవవిధ భక్తిలో కూడా చూడండి, శ్రీకృష్ణుడు మొదలైన వారిని ఎంత ప్రేమగా స్మృతి చేస్తారు, లీనమైపోతారు. మీరాబాయి నవవిధ భక్తి చేసింది కదా. భర్త విషమిచ్చినా కూడా అది అమృతంగా మారిపోయిందంటే ఎంత ప్రేమలో, కృష్ణుని ప్రేమలో పారవశ్యంలో మునిగిపోయింది కదా. అది బాబా అంటున్నారు. శ్రీకృష్ణుని స్మృతి అచంచలంగా ఉండేది. అచంచల భక్తి అంటారు బాబా అంటున్నారు. స్మృతి అచంచలంగా ఉంటుంది, కానీ దాని ద్వారా ఎవరికి ముక్తి లభించదు. ఇక్కడ ఇది నిరంతర స్మృతికి సంబంధించిన జ్ఞానం. ఇక్కడ గంట అరగంట కూర్చొని యోగం చేసేది కాదు. మన జీవితాన్నే యోగి జీవితంగా చేసుకోవాలా. నిరంతర యోగి, సహజ యోగి, స్వతహ యోగిగా కావాలా. అందుకయ్యే బాబా అంటున్నారు ఇది నిరంతర స్మృతికి సంబంధించిన జ్ఞానం. బాబా అంటున్నారు పతిత పావనుడైన నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమవుతాయి. కానీ మాయ కూడా చాలా పెద్ద పెహల్వాన్ లాగా వస్తుంది, మహావీర్గా ఎవరిని వదిలిపెట్టదు. మాయ చేతిలో పదే ఓడిపోతే తల కిందికి దించుకొని పశ్చాత్తాపపడాలి. శ్రేష్టంగా తయారయ్యిందికే తండ్రి మధురమైన పిల్లలకు శ్రేష్ఠ మతాన్ని ఇస్తున్నారు. పిల్లలు అంతగా శ్రమ చేయడం లేదని బాబా చూస్తున్నారు. అందుకే బాబాకు దయ కలుగుతుంది. ఒకవేళ ఈ అభ్యాసాన్ని ఇప్పుడు చెయ్యకపోతే ఇక తర్వాత చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. పావనంగా కావాలి కదా. నయానో భయానో సామధాన భేద దండోపాయాలతో పావనంగా కావాలి. మరియు కల్పకల్పము అతి చిన్న పదవిని పొందుతూ పోతారు. తండ్రి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిల్లలారా ఆత్మాభిమానిగా అవ్వండి. దేహ సహితంగా దేహం యొక్క సర్వసంబంధాలను మరచి నన్నొక్కళ్ళనే గుర్తు చేసుకోండి. పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి. కుమారి పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ ఆమెకి తల వంచి నమస్కరిస్తారు. వివాహం చేసుకున్న తర్వాత ఆమె పూజారిగా అవుతుంది. అందరి ముందు తల వంచాల్సి వస్తుంది. కన్య ముందు పుట్టింటిలో ఉన్నప్పుడు సంబంధాలు అంత ఎక్కువగా గుర్తుకురావు. వివాహం తర్వాత దైహిక సంబంధికులు కూడా పెరుగుతూ పోతారు. అప్పుడు పతి పట్ల, పిల్లల పట్ల మోహం పెరుగుతుంది.
అత్తమామలు మొదలైన వారంతా గుర్తుకొస్తారు. ముందు కేవలం తల్లిదండ్రులు మాత్రమే గుర్తుకొస్తారు, వాళ్ళ పట్లే మోహం ఉంటుంది. ఇక్కడైతే ఆ సంబంధాలన్నింటినీ మర్చిపోవాలి. ఎందుకంటే వీరొక్కరే మీకు సత్యాతి సత్యమైన తల్లి తండ్రి అయినారు. ఇది ఈశ్వరీయ సంబంధం. త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ సర్వం మమ దేవ అని పాడుతారు కదా. ఈ తల్లి తండ్రి అయితే మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు. అందుకే తండ్రి అని అంటాం. బేహద్దు తండ్రినైన నన్ను నిరంతరం స్మృతి చేయండి. మరియు ఏ దేహదారుల పట్ల మమకారాన్ని ఉంచుకోవద్దండి. స్త్రీకి తన కలియుగం యొక్క పతి ఎంత బాగా గుర్తుంటారు. అతడు ఆమెని మురికి కాలువలో పడేస్తాడు, అయినా ప్రేమ మోహం అనేది ఉంటుంది. ఈ బేహద్దు తండ్రి అయితే మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్తున్నారు. మరి ఇటువంటి మధురమైన తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి. మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. ఈ స్మృతి బలముతోనే మీ ఆత్మ బంగారుగా ఈ స్వర్గానికి యజమానిగా అవుతుంది. స్వర్గమన్న పేరు వినగానే మనస్సు సంతోషపడుతుంది. ఎవరైతే నిరంతరం స్మృతి చేస్తూ ఉంటారో మరియు ఇతరులకి కూడా స్మృతిని కలిగిస్తూ ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు. అండర్లైన్. సేవ ఫస్ట్, సేవ గురించి చెప్పారు కదా. మురళీలో మధ్యంలో బాబా అంటున్నారు, చదువు పైన అటెన్షన్ ఇచ్చిరి, చదువు వదలొద్దండి, వదిలితే మీకే నష్టం, రెగ్యులర్గా కండి అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ బాబా ఏమంటున్నారు చూడండి. స్మృతి యాత్రలో ఎవరైతే ఉంటారో ఇతరులకు స్మృతి కలిగిస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. ఈ పురుషార్థం చేస్తూ చేస్తూ చివరిలో మీ స్థితి కర్మాతీత స్థితి తయారవుతుంది. ఈ ప్రపంచం కూడా పాతది, దేహం కూడా పాతది. దేహ సహితంగా దేహం యొక్క సంబంధాలన్నీ పాతవే. వాటన్నింటి నుండి బుద్ధియోగాన్ని తొలగించుకొని ఒక్క తండ్రితోనే జోడించాలి. అంతిమ సమయంలో ఎవ్వరూ గుర్తుకు రాకూడదు, ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. వేరే సంబంధాలు ఏవైనా గుర్తుంటే మళ్ళీ అంతిమంలో కూడా వారే గుర్తుకొస్తారు మరియు పదవి భ్రష్టమైపోతుంది. సమయం బాబా అంటున్నారు, అంతిమ సమయంలో ఎవరైతే బేహద్దు తండ్రి స్మృతిలో ఉంటారో వారే నర నుండి నారాయణుడుగా అవుతారు. తండ్రి స్మృతి ఉన్నట్లయితే శివాలయం ఎంతో దూరం లేదు. చూడండి ఎంత బాగా చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా యాద్ ప్యార్ చెప్తున్నారు, మధురాతి మధురమైన చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు బేహద్దు తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వచ్చారు. ఎందుకంటే బేహద్దు తండ్రి నుండి బేహద్దు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ విషయం సదా గుర్తున్నా సరే పిల్లలకు అపారమైన సంతోషం ఉంటుంది. ఈ బ్యాడ్జ్ని నడుస్తూ తిరుగుతూ పదే పదే చూసుకుంటూ ఉండండి. పూర్తిగా హృదయానికి హత్తుకోండి. ఓహో, భగవంతుని శ్రీమతం ద్వారా మేము ఈ విధంగా దేవీ దేవతలుగా అవుతున్నాం. అంతే. బ్యాడ్జ్ని చూస్తూ లక్ష్మీనారాయణలను ప్రేమిస్తూ ఉండండి, బాబాను ప్రేమిస్తూ ఉండండి. బాబా బాబా అని అంటూ ఉంటే మేము బాబా ద్వారా ఇలా తయారవుతామనేది సదా గుర్తుంటుంది. ఎంత బాగా చెప్తున్నారు చూడండి, స్వీట్గా బాబా తెలియచేస్తున్నారు. తండ్రి శ్రీమతం పైన నడుచుకోవాలి కదా. మధురమైన పిల్లలకు చాలా విశాల బుద్ధి ఉండాలి. రోజంతా సేవకు సంబంధించిన ఆలోచనలే రావాలి. బాబాకైతే సేవ లేకుండా ఉండలేరు అనేటువంటి పిల్లలు కావాలి బాబాకి. పిల్లలైన మీరు మొత్తం విశ్వాన్ని ఆక్రమించాలి, అనగా పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయాలి. మొత్తం విశ్వమంతటిని దుఃఖధామము నుండి సుఖధామంగా తయారు చేయాలి. టీచర్కి కూడా చదివించడంలోనే మజా ఉంటుంది కదా. మీరైతే ఇప్పుడు చాలా ఉన్నతమైన టీచర్గా అయ్యారు. టీచర్ ఎంత బాగుంటే అంతగా వారు అనేకులను తమ సమానంగా తయారు చేస్తారు. ఎప్పుడూ సేవలో అలసిపోకూడదు. ఈశ్వరీయ సేవలో చాలా సంతోషం ఉంటుంది. సేవలోనే విఘ్నాలు ఉంటాయి, దేహాభిమానం వస్తే, లేకపోతే సంతోషం ఉంటుంది. తండ్రి సహాయం లభిస్తుంది.
ఇది పెద్ద బేహద్ వ్యాపారం కూడా. వ్యాపారస్తులే ధనవంతులుగా అవుతారు. వారు ఈ జ్ఞాన మార్గంలో కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. బాబా కూడా అనంతమైన వ్యాపారి కదా. ఈ వ్యాపారం చాలా ఫస్ట్ క్లాస్ అయిన వ్యాపారం. కానీ ఇందులో ఎంతో సాహసం, ధారణ చెయ్యాలి. ఇంపార్టెంట్ ధారణ అతి అవసరం. చదివించేది ఏముంది? స్కూల్లో టీచర్లు కూడా డబ్బులు ఇస్తే చదివిచ్చేస్తారు. అది బాబా అంటున్నారు. ఈ వ్యాపారం చాలా ఫస్ట్ క్లాస్ అయినది. కానీ ఇందులో సాహసాన్ని ధారణ చేయాలి. పురుషార్థంలో కొత్త పిల్లలు పాతవారి కన్నా ముందుకెళ్ళొచ్చు. ఎందుకు పాతవారి కన్నా అంటారంటే, బాబా నిర్లక్ష్యం, సోమర్తనం వచ్చేసి మేము బాబా పిల్లలుగా ఉన్నాంలే, చాలా ఏండ్ల నుంచి ఉన్నాము, మేము బాగా సేవ చేసినాం అనుకుంటా ఉండే స్మృతి కూడా పోగొట్టుకుంటే, అందుకే బాబా అంటారు పాతవారి కన్నా కొత్తవారు ముందుకెళ్ళొచ్చు, అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి భాగ్యము ఎవరిది వారిదే. ఇంపార్టెంట్ ఇది. కావున పురుషార్థం కూడా ఎవరికి వారే చేయాలి. స్వయాన్ని పూర్తిగా చెకింగ్ చేసుకోవాలి. ఇలా చెకింగ్ చేసుకునేవారు పూర్తిగా రాత్రింబవళ్ళు పురుషార్థంలో నిమగ్నమై ఉంటారు. మేము మా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి అనుకుంటారు. ఎంత వీలైతే అంత సమయాన్ని సఫలం చేసుకోవాలి. స్వయానికి స్వయమే పక్కా ప్రతిజ్ఞ చేసుకోవాలి. మేము తండ్రిని ఎప్పుడూ మర్చిపోము. స్కాలర్షిప్ని తప్పకుండా తీసుకొని తీరుతాం. ఇటువంటి పిల్లలకు సహాయం కూడా లభిస్తుంది. ఇటువంటి కొత్త పురుషార్థి పిల్లలను కూడా మీరు చూస్తారు. సాక్షాత్కారాలను పొందుతూ పోతారు. ఏదైతే మొదట్లో జరిగిందో యజ్ఞం యొక్క ప్రారంభంలో, దానిని మళ్ళీ చివరిలో చూస్తారు. ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో అంత సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. స్మృతి పెరిగే కొద్దీ సంతోషం పెరుగుతుంది. దాని ఆధారంగా బాబాకు సమీపంగా అవుతాం. సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. ఒకవైపు అనవసరమైన రక్తసిక్తమైన ఆట కూడా జరుగుతుంది. ఒకవైపు పాత ప్రపంచ వినాశము జరుగుతుంది. మరొక వైపు బాబా పిల్లలైన మనము స్మృతి యాత్రలో నిమగ్నమయ్యే స్థితి కూడా కలుగుతూ పోతుంది. పిల్లలైన మీ ఈశ్వరీయ రేస్ జరుగుతుంది. ఎంతగా ముందుకు పరిగెడుతూ ఉంటారో అంతగా కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు కూడా సమీపంగా వస్తూ ఉంటాయి. సంతోషం పెరుగుతూ ఉంటుంది. ఎవరికైతే ఆ దృశ్యాలు సమీపంగా కనిపించవో వారికి సంతోషం కూడా ఉండదు. ఇప్పుడైతే కలియుగ ప్రపంచం పట్ల వైరాగ్యము మరియు సత్యుగ కొత్త ప్రపంచం పట్ల చాలా ప్రేమ ఉండాలి. అంతే కదా, ఎక్కడికి వెళ్తామో అక్కడ ప్రేమ ఉండాలి. ఇంకా వదిలేస్తామన్నప్పుడు, ఇప్పుడు పాతిండ్లు బాడిగిండ్ల పైన ప్రేమ ఎందుకు ఉండదు అంటే ఇంకా వదిలేస్తాం కదా, 5-6 ఏండ్లు ఉంటాం అంతే, వేరే ఇంటికి పోతాం అనేది ఉంటుంది కదా. నాది అనుకున్నప్పుడే అన్ని ఇరుకులు, సంతోషం కూడా ఉండదు. ఇప్పుడైతే కలియుగ ప్రపంచం పట్ల వైరాగ్యం రావాలి. సత్యుగ కొత్త ప్రపంచం పట్ల చాలా ప్రేమ ఉండాలి. శివబాబా గుర్తుంటే స్వర్గం యొక్క వారసత్వం కూడా గుర్తుంటుంది. స్వర్గ వారసత్వం గుర్తుంటే శివబాబా కూడా గుర్తుంటారు. ఇప్పుడు మనం స్వర్గానికి వెళ్తున్నామని కాళ్ళ నరకం వైపు, స్వర్గం ముఖము స్వర్గం వైపు ఉండాలి. కాళ్ళు నరకం వైపు, ముఖము స్వర్గం వైపు ఉండాలి. ఇప్పుడైతే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరిది వానప్రస్థావస్థ, అంతే కదా. మొత్తం ప్రపంచాందే వానప్రస్థావస్థ అయినప్పుడు అందులో అందరిది వచ్చేస్తుంది. ఓహో, నేను వెళ్ళి చిన్న శ్రీకృష్ణుడిగా అవుతాననే నశ బాబాకు సదా ఉండేది, బ్రహ్మబాబాకి. వారి కోసం ఈయన అడ్వాన్స్ కానుకలను కూడా పంపిస్తూ ఉంటారు. ఎవరికైతే పూర్తి నిశ్చయం ఉంటుందో ఆ గోపికలే కానుకలను పంపిస్తారు. వారికి అతీంద్రియ సుఖము యొక్క అనుభూతి కలుగుతుంది. మనమే అమరలోకంలోని దేవతలుగా అవుతామనే నశ ఉంటుంది. కల్పక్రితం కూడా మనమే అలా అయ్యాం. తర్వాత మనమే 84 పునర్జన్మలను తీసుకున్నాం. ఈ పల్టీల ఆట గుర్తున్నా అహో సౌభాగ్యం. జ్ఞానంలో ఏ ఒక్క పాయింట్ గుర్తున్నా అహో సౌభాగ్యం. సదా అపారమైన సంతోషంలో ఉండండి. చాలా పెద్ద లాటరీ లభిస్తుంది. సన్నమాట ఏమన్నా 5000 సంవత్సరాల క్రితం కూడా మనము రాజ్యభాగ్యాన్ని పొందాం.
మళ్ళీ రేపు పొందుతాం. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎలాగైతే కల్పక్రితం జన్మ తీసుకున్నామో అలాగే తీసుకుంటాం. అప్పటి తల్లిదండ్రులే మళ్ళీ ఉంటారు. ఎవరైతే శ్రీకృష్ణునికి తండ్రిగా ఉండేవారో వారే మళ్ళీ శ్రీకృష్ణుడికి తండ్రిగా అవుతారు. ఎవరైతే రోజంతా ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారో వారు చాలా రమణీకంగా ఉంటారు. విచారసాగర మంథనం చేయకపోతే వారు అనారోగ్యంగా ఉన్నారనే అర్థం. ఏమన్నారు బాబా? విచారసాగర మంథనం చేయకపోతే అనారోగ్యంగా ఉన్నారనే అర్థం. ఏదో అనేక వ్యాసంగాలలో మునిగిపోయినారనే అర్థం. అనారోగ్యం అంటే అదే కదా. ఎట్లా ఆవు నెమరేయలేదంటే ఏదో బాగాలేదనే కదా. దాన్ని ఆవు భోజనం చేసిన తర్వాత దానిని రోజంతా నెమరేస్తూ ఉంటుంది. నోరు కదులుతూనే ఉంటుంది. నోరు కదలడం లేదంటే అనారోగ్యంగా ఉందనే అర్థం. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. బేహద్ తండ్రి మరియు దాదా ఇరువురికి మధురాతి మధురమైన పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంది. ఎంత ప్రేమగా చదివిస్తారు. నల్లగా ఉన్న వారిని తెల్లగా చేస్తున్నారు. కావున పిల్లలకి కూడా సంతోషం యొక్క పాదరసం పైకెక్కాలి. పాదరసం అనేది స్మృతియాత్రతో పైకెక్కుతుంది. తండ్రి కల్పకల్పము చాలా ప్రేమతో ప్రియమైన సేవను చేస్తారు. పంచతత్వాల సహితంగా అందరినీ పావనంగా చేస్తారు. ఇది ఎంత పెద్ద బేహద్దు సేవ. తండ్రి చాలా ప్రేమగా పిల్లలకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇవ్వడమే కదా బాబా యొక్క పని. శిక్షణ పైన నడవడము నడవకపోవడము మన చేతుల్లో ఉంది. ఎందుకంటే పిల్లలను సరిదిద్దడం తండ్రి మరియు టీచర్ యొక్క కర్తవ్యమే. శ్రీమతం తండ్రి ఇచ్చినది. దీని ద్వారానే శ్రేష్టంగా అవుతారు. ఎంత ప్రేమగా స్మృతి చేస్తే అంత శ్రేష్టంగా అవుతారు. మేము శ్రీమతం పైన నడుస్తున్నామా లేదా సొంత మతం పైన నడుస్తున్నామా అనేది చార్ట్ రాయాలి. శ్రీమతం పైన నడిచినట్లయితే మీరు యాక్యురేట్గా అవుతారు. ఖచ్చితంగా తయారవుతారు. లక్ష్మీనారాయణల వలె తయారవుతారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. थैंक यू वेरी मच बाबा. ఎంత మంచి మహావాక్యాలు నడిపిస్తారు బాబా మీరు. సారాంశం 1, మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. మేము మా సమయాన్ని వృధా చేసుకోము. మోస్ట్ ఇంపార్టెంట్. సంగమ యుగములోని ప్రతి క్షణము అతి వాల్యుబుల్. ప్రతి క్షణం సంగమ యుగం యొక్క 1 సెకండు మొత్తం కల్పంలో 1 సంవత్సరంతో సమానం. అందుకోసమే బాబా అంటున్నారు సంగమ యుగంలోని ప్రతి క్షణాన్ని సఫలం చేసుకోవాలి. వాళ్ళు ఆటోమేటిక్గా నిర్విఘ్నంగా ఉంటారు, శక్తిశాలిగా అవుతారు, తన సమానంగా తయారు చేస్తారు, సేవలో నిమగ్నమై ఉంటారు. మేము బాబాని ఎప్పుడూ మర్చిపోము. స్కాలర్షిప్ని తప్పకుండా తీసుకొనే తీరుతాము. 2, సదా స్మృతి ఉండాలి. ఇప్పుడు మాది వానప్రస్థ అవస్థ. కాళ్ళు నరకం వైపు, ముఖము స్వర్గం వైపు ఉండాలి. అంటే ఈ నరకం వైపు వైరాగ్యము మరియు స్వర్గం వైపు ప్రేమ ఉండాలి. పల్టీల ఆట ఆడుతున్నారు. అపారమైన సంతోషంలో ఉండాలి. ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. వరదానం. మీ సర్వశ్రేష్ఠ పొజిషన్ యొక్క నశ ద్వారా అనేకాత్మల కళ్యాణం చేసే అథారిటీ స్వరూపులుగా కండి. వివరణ. మేము ఆల్మైటీ అథారిటీకి పిల్లలం. సర్వశక్తివంతుడైన తండ్రికి పిల్లలం. ఇది సర్వశ్రేష్టమైన పొజిషన్. ఈ పొజిషన్ యొక్క నశాలో ఉన్నట్లయితే మాయ యొక్క అపోజిషన్ సమాప్తమైపోతుంది. ఈ పొజిషన్ యొక్క స్వరూపంలో ఉంటే ఏ ఆత్మ కళ్యాణమైనా చేయగలుగుతారు. ఎవరైతే సదా ఈ నశాలో ఉంటారో వారు సదాకాలికమైన రాజ్యభాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఈ అథారిటీనే
సదా స్థిరంగా ఉంచుకున్నట్లయితే విశ్వము మీ ఎదురుగా తల వంచుతుంది. మీరు ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం లేదు. నషాలో ఉండాలి, ఆత్మిక నష, రుహానీ నష. స్లోగన్: చేయించేవారైన తండ్రి స్మృతి ద్వారా నేను అనే భావనను సమాప్తం చేయండి. అవ్యక్త సూచన: మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మధురత ద్వారా బాబా సమీపతను సాక్షాత్కారం చేయించండి. మీ సంకల్పాలలో కూడా మధురత, మాటలలో మధురత, కర్మలో మధురత ఉండాలి. ఇదే బాబాకు సమీపంగా ఉండడం. అందుకే బాబా కూడా ప్రతిరోజు మధురాతి మధురమైన పిల్లలు అంటారు. పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని రెస్పాండ్ ఇస్తారు. ప్రతిరోజు పలికే ఈ మధురమైన మాటలే మిమ్మల్ని మధురంగా తయారు చేస్తాయి. హాంజీ బాబా. కేవలం చెప్తే మధురంగా కాము, చేస్తేనే, నడవడికలో మార్పు వస్తేనే, మాటలలో మనస్సులో మధురంగా సంకల్పాలంటే అందరి పట్ల శుభభావన, శుభకామన. మాటలలో మధురత అంటే ఇతరులకు బాధ కలిగించకుండా మాట్లాడడం. కర్మలో మధురత అంటే కర్మలో అందరికీ సుఖాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.